అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసంలో 18, 19, 20, 21 తారీఖుల్లో కుంభరాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ అనేది నా ఛానల్ గ్రోత్కు ఎంతో బాగా సహాయపడుతుంది. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. దీనికి అధిపతి శని భగవానుడు. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు ఈ రాశిలోకి వస్తారు. కుంభరాశి వారు స్థిర స్వభావంతో ఆలోచన శక్తితో స్వేచ్ఛాప్రియులుగా ఉంటారు. ముఖ్యంగా మీకు ఈ 4 రోజుల్లో మీ జీవితం ఊహించినటువంటి మలుపు తిరగబోతుంది. కొన్ని శుభవార్తలు మీ తలుపు తట్టబోతున్నాయి. ఇలాంటి అదృష్టం మీకు ఎదురవుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అయితే ఒక వార్త వినగానే మీకు కలిగేటటువంటి ఆనందం కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. ఈ కలియుగంలోనే ఇది మీకు దక్కబోయేటటువంటి అతిపెద్ద అదృష్టం. మీరు ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడి ఉండవచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఇకపై ఆ పరిస్థితులన్నీ కూడా తలకిందులు కాబోతున్నాయి. కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీదే. అయితే ఈ అదృష్టాన్ని మీరు జారవిడ్చుకోకుండా ఉండాలంటే ఈ 4 రోజుల్లో మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటో, మీరు పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటనేది కూడా వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు మనం చేసేటటువంటి చిన్న ప్రయత్నం కూడా కొండంత ఫలితాన్ని ఇస్తుంది. మరి ఆ మార్పులు ఎలా మొదలవుతాయంటే ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోతున్నటువంటి 48 గంటల్లో మీ జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతాన్ని చూసి మీ చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేశారో వారు కూడా నోళ్ల మీద వేలేసుకోవడం ఖాయం. అవును, రాబోతున్నటువంటి 4 రోజుల్లో మీ జాతక చక్రం ఏ విధంగా మారబోతుందంటే గత 7 జన్మల్లో కూడా మీరు చూడనంత అదృష్టాన్ని మీరు అనుభవించబోతున్నారు. మనం తరచుగా వింటూనే ఉంటాం, భగవంతుడు మాకేదో ఒక విధంగా ఆలస్యం చేస్తున్నాడు, మా పనులను ఆలస్యం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆలస్యం అవ్వచ్చు, కానీ అన్యాయం అయితే చేయడం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీకు 7 రకాల శుభవార్తలు అనేవి అందబోతున్నాయి. మిమ్మల్ని ఎవరైతే ఏడిపించారో, ఎవరి వల్ల అయితే మీరు మనోవేదన అనుభవించారో వారే ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. తమ తప్పును తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇకపై ప్రతి ఇంట్లో మీ పేరు మారుమ్రోగుతుంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు చాలు. ఎదుటివారి ముందు చేతులు చాచి అడిగారు. మీ ఆత్మీయులే మిమ్మల్ని వాడుకున్నారు. మీ ముందు నిలబడేటటువంటి అర్హత లేని వారు కూడా మిమ్మల్ని కల్లెర్ర చేసి మాట్లాడారు. ఇదంతా కూడా మీ సమయం బాలేక గ్రహగతులు అనుకూలించక జరిగిపోయాయి. కానీ ఇప్పుడు శనిదేవుడు మీకోసం 3 కీలకమైనటువంటి సందేశాలను పంపించాడు. ఈ సందేశాల్లో ఉన్నటువంటి విషయాలు మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి. ఇవి చిన్న చిన్న సంతోషాలు కావండి. మీ వంశంలోనే ఎవరూ చూడనంతటి అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశివారు ఇక్కడికి ఒక చిన్న విషయాన్ని ఈ వీడియోని ఎవరికీ కూడా తెలియకుండా ప్రశాంతంగా చూడండి. ఎందుకంటే మన వారి దృష్టి కూడా మనకు తగులుతుంది. గోడలకు కూడా చెవులు ఉంటాయని చెప్పి అంటారు కదా, అలా అనమాట. కాబట్టి మిమ్మల్ని రహస్యంగా కొంతమంది నాశనం చేయాలని కూడా చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. అయితే ఆ వ్యక్తులు ఎవరనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. అంటే మీ మీద ఏదైనా పగ, ప్రతీకారం తీర్చుకోబోయేటటువంటి వ్యక్తి, అలాగే రాబోతున్నటువంటి ఒక నూతనమైనటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇక శనిదేవుడు పంపించినటువంటి సందేశంలో ఒక ప్రమాదం, ఒక అశుభ సూచన కూడా కనిపిస్తుంది. మీ జీవితంలో అంతా బాగుందనుకున్నప్పుడు సడన్గా ఏదో ఒక సమస్య వచ్చి ఆ సంతోషాన్ని పాడు చేస్తూ ఉంది కదా, ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటిదే ఒకటి జరగబోతుంది. కానీ మీరు ముందే అప్రమత్తమై ఆ ఘటన గురించి తెలుసుకుని శనిదేవుడిని ప్రసన్నం చేసుకుంటే మాత్రం ఆ ఆపద నుండి సులభంగా మీరు బయటపడవచ్చు. రాబోతున్నటువంటి గండం నుండి మీరు గట్టెక్కాలంటే ముందుగా మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పకుండా పాటించాలి. ఆ విపత్తు మీ యొక్క దరి చేరకముందే దాని నుండి మీరు ఎలా తప్పించుకోవాలి, శనిదేవుడి అనుగ్రహం ఎలా పొందాలనేది వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందైతే మీరు ఒక్కసారి మనసులోనైనా కానీ శని భగవానుని నామస్మరణం చేసుకోండి. ఓం శం శనీశ్వరాయ నమః అని స్వామిని ఒక్కసారి మనసులో అనుకోండి. అలాగే మీరు ఏ భాగాన్ని కూడా మిస్ అవ్వకండి. ఇక్కడ నుండి ప్రతి ఒక్క మాట కూడా మీ పనులన్నీ కూడా మీరు అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. దీనివల్ల ఏంటంటే మీ మనసుకు ఎంతో తృప్తి లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు రెట్టింపోతాయి. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తిని చూపిస్తారు. ఇక వ్యాపారం చేసేవారికైతే ఈ 4 రోజులు కూడా పండగే అని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించనటువంటి లాభాలను మీరు గడిస్తారు.
అయితే ఏదైనా కానీ నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ విషయానికి వస్తే గత కొంతకాలంగా బంధువులతో ఉన్నటువంటి గొడవలు సర్దుమణిగి సంబంధాలు మరలా చిగురిస్తాయి. మీ సంతానం నుండి ఏదైనా కానీ ఒక తీపి కబురు కూడా మీరు వింటారు. అలాగే ఎవరికైనా మీరు గతంలో అప్పు ఇచ్చి ఉండి ఆ డబ్బు రావడం లేదని చెప్పి వదిలేసుకుంటే అది కూడా సడన్గా ఇప్పుడు మీ చేతికి అంది వస్తుంది. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇంటికి చుట్టాలు రావడం వల్ల లేదా ఏదైనా ఫంక్షన్ ఉండడం వలన మీ యొక్క డైలీ షెడ్యూల్ కొంచెం మారుతుంది. అలాగే ఆఫీస్లో కానీ పనిచేసేటటువంటి చోట కానీ ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి విషయం మీద చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉంది. మీ తెలివితేటలు మీ ప్లానింగ్ చూసి మీ ప్రత్యర్థులు సైతం మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇక విదేశాల్లో ఉద్యోగం చేసేటటువంటి ఈ రాశి వారికి ఈ 4 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి మహిళలు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటే ఇది సరైనటువంటి సమయం. మీ మనసులో ఉన్నటువంటి భయాలను పక్కన పెట్టి మీరు అడుగు ముందుకు వేయవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి మీకు ప్రతి విషయంలో కూడా అండగా నిలవబోతున్నారు. మీ జీవితంలో వస్తున్నటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడడానికి వారి సలహాలు సహకారం మీకు ఎంతో బలాన్ని కూడా ఇస్తాయి. వారి తోడుంటే మీరు ఏ కష్టాన్నైనా కానీ ఈజీగా దాటేస్తారు. మీ జీవిత భాగస్వామి ఇచ్చేటటువంటి ఆ అండ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. రాబోయేటటువంటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీకు కావలసినటువంటి శక్తిని ఇస్తుంది. అయితే చాలామంది ఈ రాశివారి మనసులో ఒకటే ప్రశ్న ఉండుంటుంది. నా జీవితంలో ఈ కష్టాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయా? అసలు నాకు సుఖం అనేది లేదా అని అనుకుంటూ ఉంటారు. నిజానికి మీ జీవితంలోకి సంతోషం ఎప్పుడో రావాల్సిందే, కానీ మీరే కొన్ని తప్పులు చేస్తూ ఆ అదృష్టాన్ని అడ్డుకున్నారు. చూడండి, కష్టం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది, కానీ దానికి కూడా ఒక టైం అనేది ఉంటుంది. మీ విషయంలో ఆ కష్టకాలం ముగిసిపోవాల్సినటువంటి సమయం దాటిపోయినా కానీ ఇంకా మిమ్మల్ని వెంటాడుతుంది. అంటే దానికి ప్రధాన కారణం మీ కులదైవం అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహం మీరు పొందకపోవడమే. వారిని మీరు పట్టించుకోకపోవడం వల్ల మీ పనులు కొన్ని ఆగిపోతున్నాయి. ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. కనీసం వారానికి ఒక్కసారైనా మీ కులదైవాన్ని పూజించండి. ప్రతిరోజు ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా నామస్మరణ చేసుకోండి. అలాగే ప్రతి నెల వచ్చే పౌర్ణమి నాడు ధూపం వేసి మీ పితృదేవతలను స్మరించుకోండి. మీ పూర్వీకులు కులదైవం గనక ప్రసన్నమైతే మీ చెడు సమయం అనేది కనుమరుగైపోతుంది. అయితే నేను ఇప్పుడు చెప్పేటటువంటి మాటలను అస్సలు తక్కువగా అంచనా వేయకండి. గ్రహగతులు గోచర స్థితిని బట్టి ఈ జ్యోతిష విశ్లేషణను తప్పకుండా మీరు నమ్మే తీరాలి. ఇలాంటి అద్భుతమైనటువంటి జోస్యం ఇప్పటి వరకు మీరు విని ఉండరు. మీ జీవితంలో అతిపెద్ద మలుపు అనేది ఈ నెలలో ముఖ్యంగా చెప్పుకున్నటువంటి ఈ 4 రోజుల్లో మీ కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి రోజులు. ప్రపంచమంతా కూడా మీ సత్తా ఏమిటనేది చూస్తుంది. ఒక శక్తివంతమైనటువంటి అమ్మవారి అనుగ్రహం మీ మీద కనిపిస్తుంది. ఆమె మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. కోటీశ్వరుడు అంటే కేవలం కోట్లుంటేనే కాదండి, మన జీవితంలో మన దగ్గర ఉన్నదానికంటే కూడా కొంత మనకు ఎక్కువ ఇన్కమ్ అనేది కనిపించడం అన్నమాట. మీ సక్సెస్ అనేది తప్పకుండా మీ ఊహకు కూడా అందదనమాట. అయితే ఇక్కడే మీరు ఒక పెద్ద తప్పు చేయకుండా చాలా జాగ్రత్త పడాలి. ఒక చిన్న పొరపాటు వలన మీకు దక్కవలసినటువంటి రాజభోగం చేజారిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ పొరపాటు ఏమిటి, ఏ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీ జీవితంలో ఒక భారీ మార్పు అనేది రాబోతుంది. కానీ ఒక చేదు నిజం అదేంటంటే మీకు తెలియకుండానే మీ చేతుల మీదుగా ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. అవును, మీరు వింటున్నది నిజం. ఏంటంటే ఆ పొరపాటు అనేది ఇప్పుడు మీ జీవితంలో మీ కష్టాలకు బాధలకు మూల కారణమైంది. అయితే దాని గురించి మీకు ఇప్పుడు ఆందోళన చెందవలసినటువంటి పని లేదు. ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం ఇప్పుడు నేను మీకు చెబుతాను. కానీ మీరు నాకు తప్పకుండా ప్రతి ఒక్క మాటను కూడా వింటున్నట్లుగా కనీసం మనసులోనైనా కానీ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. నమ్మకంతో ఈ పరిహారాలను పాటించండి. ఈ విశ్వం మనకి ఏదైనా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అలాగే ఈ వీడియోలో కూడా ఒక భాగంగా భావించండి. మీరు చేసినటువంటి ఆ పొరపాటు ఏంటో తెలుసుకోండి. గత కొన్నేళ్లుగా మీకు తెలియకుండా ఒక నిస్సహాయుడిని మీరు నిర్లక్ష్యం చేశారు. ఒక పుణ్యాత్ముడి యొక్క దీవెనను మీరు జార విడుచుకున్నారు. ఒక వృద్ధుడి ఆశీర్వచనాలు మీకు అందకుండా పోయాయి. ఇదే మీ అదృష్టాన్ని అడ్డుకొని పెట్టింది. కానీ ఇప్పుడు ఆ గడ్డుకాలం అనేది ముగిసిపోయింది. మీ జాతకంలో శుక్రుడు అలాగే గురుగ్రహాలు అత్యంత శక్తివంతమైనటువంటి స్థానాల్లోకి ప్రవేశించాయి. దీనివల్ల ధనం, గౌరవం అలాగే కొత్త అవకాశాలు మిమ్మల్ని చుట్టుముట్టబోతున్నాయి. అయితే మీరు చేయవలసిందల్లా కేవలం ఒకటే. ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం అంటే నీరు సమర్పించి మనసులో ఈ విధంగా అనుకోండి:
ఓ విశ్వమా, నాది అనుకున్నది నాకు చేరనివ్వు. నేను చేసినటువంటి పొరపాట్లు క్షమించు. నా మంచి సమయం ఇప్పుడే మొదలవ్వాలి అని చెప్పి మనసులో కోరుకోండి. ఈ చిన్న మాట మీ అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. ఈ 7 రోజుల్లో మీ ఊహకందనటువంటి అద్భుతం ఏదో ఒకటి మొదలవుతుంది. పాత అప్పులు తీరిపోవడం కానీ, ఎక్కడో దాచినటువంటి ధనం మీ చేతికి అందడం కానీ, అలాగే మీకు ధనలాభం కలిగేటటువంటి మార్గం మీకు సుగమం అవుతుంది. అయితే ఈ రాశివారు మీరు ఇన్నేళ్లుగా చేస్తున్నటువంటి కొన్ని అలవాట్లు మీ ఇంటికి వచ్చేటటువంటి లక్ష్మీదేవిని వెనక్కి పంపించేశాయి. అమ్మవారు మీ గుమ్మం వరకు వచ్చి మరి వెనక్కి వెళ్ళిపోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటో తెలుసా? మీరు అప్పుడప్పుడు చెప్పేటటువంటి అబద్ధాలు, ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటి గుణం, అలాగే మద్యం, మాంసాహార వ్యసనాలు, వీటికి తోడు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వలన కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలగడం లేదు. మీరు కష్టపడితే కొద్దిగా డబ్బు వస్తుండొచ్చు, కానీ అది మీ దగ్గర నిలబడకపోవడానికి కారణం కూడా ఇవే. వీటిని ఒక్కసారి మార్చుకొని చూడండి, మీ తలరాత ఏ విధంగా మారుతుందో మీకు అర్థమవుతుంది. అసలు నిజం చెప్పాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో, కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో మాంసాహారం, మద్యం మానివేయాలి. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా కానీ గమనించారా? మీరు ఎంత కష్టపడి సంపాదించినప్పటికీ ఆ డబ్బు చేతిలో అస్సలు నిలబడలేదు. ఒకవైపు నుండి వస్తూ ఉంది, మరోవైపు ఏమో ఏదో ఒక ఖర్చు రూపంలో అది దానికై అది వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అనారోగ్యం వల్ల, మరికొన్నిసార్లు అనుకోని నష్టాల వలన సంపాదన అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటే చేతిలో ఇసుక పోసినట్లు ఎంత గట్టిగా పట్టుకుందామన్నా కానీ జారిపోతున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. దీనికి ప్రధానమైనటువంటి కారణం మీ గ్రహదశలతో పాటు మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల వాతావరణం. శనిదేవుని యొక్క వక్ర దృష్టి, రాహుకేతువుల యొక్క ప్రభావం వలన మీ ఎదుగుదల పూర్తిగా ఆగిపోతూ వస్తుంది. ఇంటి వాతావరణం అశుద్ధంగా ఉన్నా, మనం తిరిగే స్నేహితుల సాంగత్యం బాలేకపోయినా దాని ప్రభావం మన అదృష్టం మీద పడుతుంది. మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే నెయ్యితో దీపం వెలిగించి శ్రీ సూక్తం లేదా లక్ష్మీ మంత్రం పఠించండి. శుభ్రత, పాజిటివ్ ఆలోచనలు ఉన్న చోటే సిరి సంపదలు అనేవి ఉంటాయని తెలుసుకోండి. ఇక ఇప్పుడు శని ప్రభావం తగ్గించి ధనం నిలబడేలా చేసేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి జ్యోతిష్య పరిహారాల గురించి తెలుసుకుందాం. మొదటి పరిహారం, ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివల్ల శని దోషాలు తొలగి పనుల్లో ఆటంకాలు తప్పుతాయి. ఇక రెండవ పరిహారం, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. ఇంటికి ఉత్తర దిశలో లక్ష్మీ యంత్రాన్ని ఉంచి దానికి కర్పూర హారతి ఇవ్వండి. ఇక మూడవ పరిహారం, మీ ఇంట్లో ఉన్నటువంటి పాత చిరిగినటువంటి బట్టలు, పగిలిపోయినటువంటి వస్తువులు, తుప్పు పట్టినటువంటి పాత్రలు, పనికిరానటువంటి సామాన్లు వెంటనే బయటపడేయండి. ఇవి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఇవి మీ ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి నిలబడదు. ఇక ఆ వస్తువులను పారేయడమో లేదంటే పాత సామాను వాడికి ఇచ్చేయడమో చేయండి. ఇక మీ ఇంట ఎంత ప్రశాంతంగా శుభ్రంగా ఉంటే మీ అదృష్టం అనేది అంతగా ప్రకాశిస్తుంది. ఇక ఈ రాశివారు గుర్తుంచుకోనండి, మీ ఇంట్లో ఎంత శుభ్రత ఉంటే లక్ష్మీదేవి అంతగా మీ వద్ద కొలువు తీరుతుంది. ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే మీ జీవితం పేదరికంలోనే గడిచిపోతుంది. అందుకే ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే పాత సామాన్లన్నీ కూడా బయట పారేయండి. అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. దేవుడా, నా జీవితం ఇంత త్వరగా ఎలా మారిపోతుంది అని మీకే అందేటటువంటి ఆలోచనలు ఊహకందవు. ఇక మీకు ధన సంపదలు కూడా ఊహించలేనంతగా వస్తుంది. మీరు కన్న కలలు నిజమైనప్పుడు కలిగేటటువంటి ఆ ఆనందం వెలకట్టకుండా ఉంటుంది. మీకు అపారమైనటువంటి ధనయోగం కలుగుతుంది. ఇప్పుడు మీరు ఎంత కష్టపడితే దానికి కొన్ని వేల రెట్ల ఫలితాన్ని అందుకుంటారు. మీరు చాలా తెలివైన వారు, ఏం చేయాలో మీకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా మీ లక్ష్యాల కోసం పట్టుదలతో శ్రమించడమే. శనిదేవుడు మీకు ప్రతి అడుగులో కూడా అండగా ఉంటాడు. అయితే ఇక్కడే మీరు ఒక్క విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే మీ నోటికి తాళం వేయడం. అవును, ఈ రాశివారు రాబోతున్నటువంటి 4 రోజుల్లో మీ మాట మీ వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. వినడానికి కొంచెం మీకు చేదుగా ఉన్నప్పటికీ ఇది నిజం. మీ మాటలు కత్తెరలా సాగుతాయి. దీనివలన మీ యొక్క ఆత్మీయుల యొక్క మనసు అనేది ముక్కలయ్యేటటువంటి ప్రమాదం ఉంది. తెలియకుండానే మీరు మాట్లాడే మాటలు, కొన్ని మాటలు మీ బంధాలను దెబ్బతీస్తాయి. అందుకే మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. మీ నాలుకను అదుపులో ఉంచుకుంటే మీ బంధాలు కూడా పదిలంగా ఉంటాయి. ఇక ఈ రోజుల్లో మీ మనసుకు నచ్చినటువంటి పనుల మీద దృష్టి పెట్టండి. మీ అభిరుచులు అంటే హాబీస్ ఏవైనా ఉంటే వాటి కోసం సమయాన్ని కేటాయించండి. అది మీకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.
ఇక ఈ సమయం మీకు ఒక అద్భుతమైనటువంటి కానుక లాంటిది. అయితే చిన్న చిన్న ఖర్చులు అకస్మాత్తుగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అవి పెద్ద ఖర్చులు కాకపోయినా పదే పదే రావడం వలన మీ బడ్జెట్ కొంచెం తలకిందులు అవ్వచ్చు. అందుకే ఖర్చుల విషయంలో కాస్త ప్లానింగ్తో ఉండండి. ఇక జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ప్రతిరోజు కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీకు దక్కినటువంటి అవకాశాలకు, మీకున్నటువంటి బంధాలకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఇలా కృతజ్ఞతా భావంతో ఉంటే మీ మనసు అనేది తేలిక పడడమే కాకుండా జీవితాన్ని చూసే కోణం కూడా పూర్తిగా మారుతుంది. మీ ప్రేమ జీవితం కూడా ఒక అందమైనటువంటి ప్రయాణంలా సాగుతుంది. మీ భాగస్వామితో గడిపేటటువంటి ప్రతి క్షణం మీకు గుర్తుండిపోతుంది. మరి ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది, జరగబోయేటటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మీకు అందించాను. మరి ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రతి అంశం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ మనసులో తప్పకుండా కనీసం భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయండి. పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులతో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ 4 రోజుల్లో మీరు పాటించవలసినటువంటి విధి విధానాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదా. వినడమే కాకుండా వాటిపై దృష్టి పెట్టండి. వాటిని అనుసరించడం వలన మనకు ఎటువంటి నష్టమూ ఉండదు. కాబట్టి మనం చేసేటటువంటి ఒక చిన్న పనైనా కానీ మన జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. మనసు పెట్టి నమ్మకంతో చేయండి. ఏ పనైనా కానీ సక్సెస్ఫుల్ అవుతుంది. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు.